ఆస్తి వివాదాలతోనే హత్యలు. నల్గొండలో నలుగురు చచ్చిపోయారు కదా ఒక ఇంట్లో. 4 రోజుల తర్వాత కుళ్ళిన శవాలు వాసన వస్తే అప్పుడు పక్కింటి వాళ్ళు ఎవరో చెప్తే పోలీసులు వచ్చి చూస్తే 4 శవాలు ఉన్నాయి. ఆ 4 శవాలు మరి ఆత్మహత్య ఏందని చూస్తే మొత్తం అందరి బాడీల మీద పెద్ద ఎత్తున గాయాలు ఉన్నాయట, తీవ్ర గాయాలు. అయితే ఇది హత్యనే అంటున్నారు, ఎవరో చంపిరట. హతురాలు హసీనా పేరిట 2 కోట్ల ఆస్తులు ఉన్నాయట. ఆ ఇంటి భార్య మీద 2 కోట్ల ఆస్తులు ఉన్నాయట. అదుపులో మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తె అల్లుడట. అదుపులో మొదటి భర్త ద్వారా, ఆమెకి ఫస్ట్ భర్త ఉన్నాడట ఈయన కాకుండా. సో ఆ మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తె కూతురు అల్లుడు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకురట పోలీసులు. 6 వ్యక్తులకు 5 లక్షల సుపారీ ఇచ్చి హత్యలు చేయించిరట. కుటుంబంలో 4 పైన విచక్షణారహితంగా కత్తిపోట్లు. తేల్చిన పోస్ట్ మార్టం నివేదిక. ఏంది అసలు ఇది? 2 కోట్ల విలువైన భూమి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయకపోగా హసీనా తన 3వ భర్త అయిన మహమ్మద్ సుల్తానా సంతానం ముజామిల్ అప్సరాకు ఆ భూమి చెందేలా వీలునామా రాస్తాను అని కుమార్తె అల్లుడికి స్పష్టం చేయడంతో వారు కక్ష పెంచుకున్నారట. ఈ క్రమంలో తమకు దక్కాల్సిన ఆస్తులను ఇతరులకు ఇస్తామని ఆమె అనడంతోనే ఈ 4 హత్య చేయాలని ప్లాన్ చేసిరట. ఈ నేపథ్యంలో హసీనా కుమార్తె అల్లుడు హైదరాబాద్లోని 6 వ్యక్తులకు 5 లక్షల వరకు సుపారీ ఇచ్చి హత్య చేయించిరట. అయితే సుల్తాన్ శరీరంపై 6 కత్తిపోట్లు, హసీనాపై 7 కత్తిపోట్లు, అప్సారాపై 9 కత్తిపోట్లు, ముజామిల్పై 16 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారట. అసలు ఇక దారుణంగా చంపేశారు అన్నట్టు. నిందితులు ఇంట్లో తమ కుటుంబ సభ్యులపై దాడులు చేస్తున్న సమయంలో 11 ఏళ్ల అప్సారా తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు కాపాడుకోవడానికి మంచం కింద దాక్కుందట. ఆమెను బయటకు లాగి కత్తులతో పొడిచి చంపినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తున్నది. ఈ హత్యల సమయంలో కుమార్తె అల్లుడు కూడా ఘటనా స్థలం పరిసరాల్లో ఉన్నట్లు ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గుర్తించారట. పలు సాంకేతిక ఆధారాలతో ఈ కేసును పోలీసులు ఛేదించారు. హసీనా మొదటి భర్త, కుమార్తె, అల్లుడితో పాటు హైదరాబాద్ పాత బస్తీకి చెందిన పలువురు నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తున్నారు. అంటే ఒక చంపుతున్న సమయంలో ఆ ఇంట్లో ఉన్న వాతావరణాన్ని ఒకసారి ఊహించుకోండి. ఒక భయానకమైన వాతావరణం ఉండి ఉంటుంది. మరి బయటికి ఎందుకు తెలవలే? ఇప్పుడు ఒకరిని చంపుతున్నప్పుడు మరి మిగతా వాళ్ళు అరవలేకపోయినారా? సౌండ్స్ బయటికి రాలేదా? వామ్మో, అంటే ఎంతమంది మరి లోపలికి ఎంటర్ అయ్యారు? అసలు ఇంటి లోపలికి ఎట్లా ఎంటర్ కాగలిగిరు? నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన 4 హత్యకు ఆస్తి వివాదాలే కారణమట. మృతురాలి సొంత కుమార్తె అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఈ హత్యలకు కారణాలు, నిందితుల వివరాలు పోలీసులు అధికారికంగా ఇంకా వెల్లడించలే. ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి జిల్లా కేంద్రమైన నల్గొండలో మహమ్మద్ సుల్తానా, హసీనా, ముజామిల్, అప్సారాలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. 22వ తేదీన డైల్ 100కు వచ్చిన సమాచారంతో ఇది తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. తెలంగాణ కాలనీకి చెందిన మహమ్మద్ సుల్తానాకు హసీనా 2వ భార్య అట. హసీనాకు సుల్తాన్ 3వ భర్త అట. సుల్తాన్ మొదటి భార్య కుమారుడు ముజామిల్ కుమార్తె అప్సారాతో కలిసి ఉంటున్నారట. విశ్వసనీయ సమాచారం మేరకు హసీనా మొదటి భర్త వారసత్వంగా ఉన్న ఆస్తులను ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేయించిందట. తర్వాత హసీనాకు మొదటి భర్తతో విడాకులైనయట. ఆమెకు భరణంగా కొంత డబ్బు ఇచ్చిరట. ఆ డబ్బుతో ఆమె నల్గొండ సాగర్ రోడ్లో ఉన్న తెలంగాణ కాలనీలో ఇల్లు కొన్నదట. మొదటి భర్తతో విడాకుల సమయంలో కొంత సాగు భూమి కూడా ఆమె పేరిట ఉన్నదట. ప్రస్తుతం ఆ భూమి విలువ 2 కోట్లట. తమ కుటుంబంతో తెగదెంపులు చేసుకున్నందున ఆ భూమిని మళ్ళీ తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి అని మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తె, అల్లుడు పలుమార్లు హసీనా పైన ఒత్తిడి తెచ్చిరట. ఇందుకు ఆమె నిరాకరించిందట. ఇటీవల హసీనా కుమార్తె, అల్లుడు, ఇతర వ్యక్తులు, మహమ్మద్ సుల్తాన్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో సాగు భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు వెతికిరట. వారికి అవి దొరకలేదట. దీంతో ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక ఫంక్షన్లో ఇదే విషయం పైన పెద్ద గొడవ కూడా జరిగిందట. ఇట్లయితే బాగాలేదని చెప్పి వాళ్ళ 4 చంపితే మాకు భూమి వస్తుంది అనుకున్నట్టు. ఎట్ట వస్తుందరా నాయన?